ఆగస్ట్ 14 రెండు పెద్ద ప్రాజెక్ట్స్ రిలీజ్ అవబోతున్నాయి. వాటిలో మోస్ట్ హైప్డ్ సౌత్ ఇండియా నుంచి మోస్ట్ హైప్డ్ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ. దానికి బీభత్సమైన హైప్, అసలు అన్ఇమాజినబుల్ హైప్ ఉంది ప్రజెంట్ అయితే. అండ్ ఇంకో పక్కన నార్త్లోనే 50 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ప్రొడక్షన్ హౌస్ YRF. ఆ ప్రొడక్షన్ హౌస్లో స్పై యూనివర్స్ అనే ఒక యూనివర్స్ క్రియేట్ చేశారు. ఆ యూనివర్స్ నుంచి మోస్ట్ హైప్డ్ అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మూవీ వార్ 2. ఈ రెండు మూవీస్ ఆగస్ట్ 14th రిలీజ్ అవబోతున్నాయి, క్లాష్ అవబోతున్నాయి. వీటి వల్ల ఎవరికి యూజ్, ఎవరికి లాస్? అసలు ఈ డేట్ ఎందుకు వీళ్ళు లాక్ చేసుకున్నారు? దీనివల్ల యూజ్ ఏంటి? అసలు ఫస్ట్ ఈ డేట్ని లాక్ చేసుకున్నది ఎవరు? వేరే వాళ్ళు ఆ డేట్కి ఎలా వచ్చారు ఏంటి అనేది వీడియోలో ఫుల్గా డీటెయిల్డ్గా చెప్పుకుందాం. సో లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా వీడియో అయితే నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్కి మీ సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇక ఈ వీడియో విషయానికి వచ్చేస్తే మనకి ఫస్ట్ ఆగస్ట్ 14th YRF స్పై యూనివర్స్ నుంచి వార్ 2 మూవీ రాబోతుంది. సో వార్ 1 అనేది ఆ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ వార్ అనేది. సో ఫస్ట్ వీళ్ళు యూనివర్స్ క్రియేట్ చేద్దామని ఎప్పుడు అనుకోలేదు. టైగర్ అనే ఒక ఫ్రాంచైజీని స్టార్ట్ చేసి టైగర్ ఏక్ ద టైగర్, టైగర్ జిందా హై తీసిన తర్వాత వీళ్ళు వార్ మూవీ తీశారు. వార్ మూవీ అప్పుడు కూడా ఏమనుకోలేదు. తర్వాత పఠాన్ తీస్తున్నప్పుడు వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది, ఒక యూనివర్స్ క్రియేట్ చేద్దామని చెప్పి. సో పఠాన్కి సంబంధించిన టైగర్ క్యామియో ఇచ్చారు. అండ్ అలాగే టైగర్ 3కి సంబంధించిన మూవీలో పఠాన్ క్యారెక్టర్ క్యామియో ఇచ్చారు. సో ఇలా ఇన్ని క్యారెక్టర్స్ని వాళ్ళు అల్లుకుని ఒక యూనివర్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. సో వార్ అనేది ఒక సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్, అంటే ఒక సక్సెస్ఫుల్ మూవీ. దానికి వార్ 2 మూవీ అనౌన్స్ చేశారు. బట్ వాళ్ళకి ఏంటంటే వార్ అనేది మన తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయింది. వాళ్ళ సైడ్ కూడా 450 అబౌవ్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఆ మూవీ. కానీ నార్త్ సైడ్ మాత్రం దానికి ఒక హైప్ ఉంది, కానీ సౌత్ సైడ్లో దానికి జీరో హైప్. జస్ట్ చెప్పాలంటే ఓకే బాలీవుడ్ నుంచి ఒక మూవీ వస్తుందా చూద్దాం, వార్ 2 అని ఒక హైప్ మాత్రం ఉండేది. బట్ వీళ్ళు ఏంటంటే సౌత్లో కూడా మన యూనివర్స్ని క్రేజ్ని పెంచాలి. యూనివర్స్ అనేది ఇప్పుడు లైక్ అవెంజర్స్ లాగా ఒక యూనివర్స్ MCU ఏదైతే ఉందో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, అలాగే స్పై యూనివర్స్ కింద ఒకటి క్రియేట్ చేద్దాము అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయ్యి, సో సౌత్ సైడ్ కూడా మనం పెంచుకుందాం, సౌత్ సైడ్ పెంచుకుంటే మన క్రేజ్ అనేది పెరుగుతుంది, యూనివర్స్కి క్రేజ్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఆ వార్ 2కి సంబంధించిన క్యారెక్టర్ మంచిగా డిజైన్ చేసుకున్నారు. ఎలా అంటే వాళ్ళ ప్రీవియస్ యూనివర్స్లో ఉన్న క్యారెక్టర్లా కాకుండా డిఫరెంట్గా రాసుకుందాం. ఇప్పుడు మనం ఎలా చూసుకుంటే ఒక విలను, ఒక హీరో రెగ్యులర్గా మనం చూసే యూనివర్స్లో ఉండేది ఇదే. కానీ దీంట్లో హీరో వర్సెస్ హీరో పెడదాం. సో ఎవరు గెలుస్తారు ఏంటి? ఆ క్యారెక్టరు ఈ క్యారెక్టర్కి ఈక్వల్గా ఉండాలి, లేదంటే ఈ క్యారెక్టర్కి ఎక్కువగా ఉండాలి. సో హీరో వర్సెస్ హీరో కొట్టుకుంటే ఎవరు గెలుస్తారు? హీరో వర్సెస్ విలన్ అంటే మ్యాక్సిమం హీరోయే గెలుస్తాడు. కానీ హీరో వర్సెస్ హీరో అంటే ఎవరు గెలుస్తాడు అనేది వాళ్ళకు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని స్టోరీ కూడా చాలా నీట్గా రాసుకున్నారు. అండ్ హాట్ టాపిక్, ఇన్ఫో ఉంది, అది మనం అప్పుడే చూసి చెప్పలేము సినిమా చూస్తేనే కానీ. బట్ వాళ్ళు క్యారెక్టర్ మంచిగా డిజైన్ చేసుకున్నారు వార్ 2లో. బట్ ఆ వార్ 2 క్యారెక్టర్కి సంబంధించిన బాగా పోర్ట్రే చేయగలిగిన క్యారెక్టర్ ఎవరు, ఆర్టిస్ట్ ఎవరు అని అంటే వాళ్ళకి ఒకే ఒక ఆప్షన్ కనిపించింది. ఇంకెవరిని రీచ్ అవ్వలేదంటే ఓన్లీ డైరెక్ట్గా NTR దగ్గరికి వచ్చేసి, ద మ్యాన్ ఆఫ్ మాసెస్ NTR గారి దగ్గరికి వచ్చేసి క్యారెక్టర్ని చెప్పారు. సో మన NTR గారికి నచ్చింది, అంత తేలిక ఏది ఒప్పుకోరు కాబట్టి క్యారెక్టర్ డిజైనింగ్ నచ్చింది. సో ఈ మూవీ హీరో వర్సెస్ హీరో కాన్సెప్ట్ అనేది కూడా కొంచెం క్యూరియస్గా ఉందని చెప్పేసి యాక్సెప్ట్ చేశారు. అయితే కానీ బిగినింగ్ ఆఫ్ ది మూవీ షూటింగ్ నుంచి కూడా మనకి ఎలాంటి అనౌన్స్మెంట్ ఉండదు. మనం రెగ్యులర్గా చూసుకుంటే అనౌన్స్మెంట్ ఎలా చేస్తాం, ఓకే మూవీ ఒక బజ్ క్రియేట్ చేస్తాం, పలానా తేరికన ఒక అఫీషియల్ నోట్ ఇస్తాం, అనౌన్స్మెంట్ ఇస్తాం, పూజ సెరమనీ చేస్తాం, దాని తర్వాత అనౌన్స్మెంట్ ఇస్తాము. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి మన తెలుగు, తమిళ్, మన సౌత్ సైడ్ మాత్రం. బట్ YRF స్ట్రాటజీ వేరే. వాళ్ళు అసలు అనౌన్స్మెంట్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. జస్ట్ బిఫోర్ ఒక 2-3 months ముందు రిలీజ్ ఉందనగా ఒక వీడియో సాంగ్, ఒక టీజర్ కట్టు, వీడియో సాంగ్ కూడా ఫుల్గా వదిలేస్తారు, ఒక ట్రైలర్ కట్టు, అంతకు మించి వేరే ప్రమోషన్స్ ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా నమ్మేది అదే, ఆ స్ట్రాటజీ. ఎందుకంటే YRF నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుందంటే చాలా క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుందని అక్కడ నార్త్ ఆడియన్స్ అందరూ నమ్ముతారు. సో వాళ్ళు ఆ స్ట్రాటజీ మీద వెళ్తూ ఉంటారు. షూటింగ్ జరుగుతూ ఉంది, మేము ఆగస్ట్ 14th రిలీజ్ చేస్తామని డేట్ను లాక్ చేసుకున్నారు. కానీ అఫీషియల్గా వాళ్ళు డేట్ని అనౌన్స్ చేయలేదు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఆగస్ట్ 14th మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అక్కడున్న ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో వాళ్ళు బజ్ క్రియేట్ చేస్తూ ఉంటారు, ఆగస్ట్ 14th వార్ 2 వస్తుందని 2023లో అనౌన్స్ చేశారు. సో 2025 ఆగస్ట్ 14th మూవీ రాబోతుందని చెప్పేసి ఆ బజ్జే క్రియేట్ అయింది. అఫీషియల్గా ఏమి ఇవ్వలేదు. సో ఇలా షూటింగ్ నడుస్తూ ఉంది. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే
కూలీ ప్రజెంట్ సౌత్ ఇండియాలోనే మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్ అని ఎందుకు అంటానంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద అనౌన్స్మెంట్ బజ్ క్రియేట్ అయినప్పుడు కాడి నుంచి అనౌన్స్మెంట్ రిలీజ్ చేస్తున్న ప్రతి కంటెంట్ పూజా సెరమనీ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్. ఒక్కొక్కటి టపా టపా వదులుతాకుండా ఒకటి బ్లాస్ట్ లాగా పేలింది. అసలు వాళ్ళు అనౌన్స్మెంట్లు ఇస్తున్నారా సినిమా గురించి, లేదంటే అనౌన్స్మెంట్ రూపంలో సినిమానే చూపిస్తున్నారో తెలియదు. అలాగ ప్రతి అనౌన్స్మెంట్ వాళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ ద అనౌన్స్మెంట్ నుంచి అనౌన్స్మెంట్ ఇంకా బీజిఎం గుర్తుందా మీకు? ఎందుకంటే ఇంకొకటి బీజిఎం గురించి వీడి గురించి తర్వాత లోకి గారి కాంబో, ఆయన ఒక బెస్ట్ డైరెక్టర్. మన ఓల్డ్ ఏజ్ హీరోస్ ఉన్నారు, వాళ్ళని మనం చూసుకుంటే ఎప్పుడు మన తెలుగు హీరోస్ని చూసుకుంటే అవే క్రింజ్ కామెడీ సీన్స్, రొమాన్స్, హీరోయిన్స్ కావాలి, వాళ్ళకి ఎలివేషన్స్ కావాలి, ఏదేదో పెట్టేసి తీసేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మన తెలుగు డైరెక్టర్స్ కూడా అలాగే ఉంటారు. కానీ లోకేష్ కనకరాజ్ అనే డైరెక్టర్ కమల్ హాసన్ గారికి విక్రమ్ అనే ఒక మూవీ తీశారు. నాకు చాలా ఇష్టమైన మూవీ. ఆయన క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు, అసలు ఆ క్యారెక్టర్ డిజైనింగ్ నేను ఫిదా అయిపోయాను. సో ఇప్పుడు రజనీకాంత్ గారితో మూవీ ఉంది అని తెలవగానే ఇక నేను ఫిక్స్ అయిపోయాను, కొడతారు గట్టిగా అని. దాని తర్వాత సన్ పిక్చర్స్, అసలు సినిమా క్వాలిటీ అవుట్పుట్ అనేది రావాలంటే సన్ పిక్చర్స్ అనేది ప్రతి ఏ రూపాయికి వెనకాడదేక అలా ఇస్తుంది సన్ పిక్చర్స్ అనేది. సో వీళ్ళ కాంబో, వీళ్ళన్నిటికీ తోడు అనిరుద్ధ్. ఇక తెలిసింది అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడుతున్నాడంటే 50% సినిమా హిట్టే. ఇక నేను అర్థమైపోయింది, ఓకే ఈ మూవీకి మాత్రం సీటెడ్. నేను ఇక వాళ్ళ అనౌన్స్మెంట్ ఏది ఇచ్చినా ఏం చేసినా సరే లోకేష్, రజనీకాంత్, అనిరుద్ధ్ వీళ్ళ కాంబో చాలు అనుకున్నాను. ఇక తర్వాత దాని నుంచి వస్తున్న అనౌన్స్మెంట్ కూలీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రింగ్ టోన్ అయితే నేను కూలీ ఫస్ట్ అనౌన్స్మెంట్ నేను ఎన్నిసార్లు పెట్టుకున్నాను నాకే తెలియదు. అలాంటి ఒక మూవీ వాళ్ళు షూటింగ్ జరుపుకుంటూ వచ్చారు. వాళ్ళు అఫీషియల్గా చిన్న ప్రోమోస్, గ్లిమ్స్, షూటింగ్ పిక్స్ ఇవన్నీ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఈ ఇయర్ స్టార్టింగ్ వరకు కూడా August 14th మేము వస్తున్నామని చెప్పేసి అఫీషియల్గా చెప్పలేదు. వాళ్ళు వేరే డేట్ ఏదో అనుకున్నారు, బట్ August 14th డేట్ బాగుంది. సో ఎవరు అఫీషియల్గా ఇవ్వలేదు కదా అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్ డేట్ వేసేసుకున్నారు. ఎవరు? కూలీ వాళ్ళు. August 14th వాళ్ళు డేట్ లాక్ చేసుకున్నారు, పడిపోయింది. మనోళ్ళు వైఆర్ స్పై యూనివర్స్ వాళ్ళు ఇప్పుడు మేము లాక్ చేసుకున్నాం కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు మేము లాక్ చేసుకుని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదంటే ఎవరు తప్పు చెప్పండి. సో ఇప్పుడు ఇద్దరు ఇచ్చుకున్నారు. రెండు ఇండియా నుంచి వస్తున్న మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్స్ ఇంతకు ముందు. కానీ ఈ కూలీ నుంచి వన్ బై వన్ కంటెంట్ రిలీజ్ అయ్యే కొంది వైఆర్ఎఫ్ వాళ్ళు అసలు వాళ్ళ స్ట్రాటజీ అంత అనుకుంటాం. మరి వాళ్ళ స్ట్రాటజీ అంతే ఇక. ఎందుకంటే వాళ్ళు ఒక వీడియో సాంగ్, ఒక టీజర్ కట్, ఒక ట్రైలరు, ఒక సాంగ్, అంతకు మించి వేరేది ఏం చేయరు. అసలు ఈవెంట్లు కూడా చేయరు. ఏదో చిన్న ప్రెస్ మీట్ లాంటిది పెట్టేసి క్లోజ్ చేసేస్తారు. ప్రెస్ మీట్ కూడా పెడతారో లేదో కూడా తెలియదు. సో వాళ్ళు అఫీషియల్గా ఏమీ చేయరు. ఇంకో పక్క కూలీది మాత్రం బీభత్సంగా ఇచ్చేస్తున్నారు ప్రమోషన్స్. అసలు నిజం చెప్తున్నా, ప్రమోషన్స్ అనేవి ఎలా చేయాలనేది కూలీని చూసి నేర్చుకోవాలి మనం. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే కూలీ వైఆర్ఎఫ్ ఊసే లేదు, వార్ 2 ఊసే లేదని చెప్పాలి. సో ఇది ఫ్యాక్ట్, ఇది నేను నిజం చెప్తున్నా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉండి ఏమైనా అనుకున్నా సరే ఓకే, కానీ ప్రజెంట్ ఫ్యాక్ట్ అయితే ఇది ఎక్కడ చూసినా కూలీ హవాయే నడుస్తుంది. వార్ 2కి ఛాన్స్ ఉంది. ఎందుకంటే పఠాన్ అనే మూవీ 1000 crore కలెక్ట్ చేసింది. దానికి కూడా సేమ్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యారు. కానీ అది షారుఖ్ ఖాన్ గారి కంబ్యాక్ మూవీ కాబట్టి అలా వెళ్ళిపోయింది. కానీ ఇది మాత్రం చాలా క్రూషియల్. ఇప్పుడు స్పై యూనివర్స్ ఇప్పుడు నిలబడాలి, దానికి ఒక స్ట్రాంగ్ ఫోర్ట్ కావాలి. యూనివర్స్ అనేది ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళాలంటే వార్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళకి కూడా తెలుసు. బట్ వాళ్ళు సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. మేమేమీ ఇవ్వట్లేదు, రివీల్ చేయట్లేదు. జస్ట్ మా మూవీని మేము తీసుకున్నాం, మాకు కావాల్సిన ప్రమోషన్ మేము చేసుకున్నాం, ప్రజెంట్ మూవీని ఇస్తున్నాం August 14th అని అఫీషియల్గా ఇచ్చేసారు. ఫస్ట్ టైం అనుకుంటే వాళ్ళు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ అవ్వబోతున్నారు. హృతిక్ రోషన్ మేబీ August 10th అనుకుంటా ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి. వాళ్ళు ఈరోజు ఈవెంట్ జరుగుతుంది. సో ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత దాని బజ్ ఎలా ఉంటుంది, దాని హైప్ ఎలా ఉంటుంది అనేది అది నెక్స్ట్. ప్రజెంట్ ఇప్పుడు అనుకున్న బజ్ అయితే కూలీ ఇక్కడ ఉంది, వార్ 2 అనేది ఇక్కడ ఉంది. అసలు అన్ఇమాజినబుల్ రేంజ్లో ఉంది కూలీ అయితే, ఆ ప్రమోషన్స్ అయినా ఏమైనా. సో వీళ్ళిద్దరి క్లాషెస్లో నాకు ఎవరు గెలుస్తారు అనే ఆప్షన్ మాత్రం చిన్న కన్ఫ్యూజన్లో ఉంది. మీరేమనుకుంటున్నారు? అసలు వీళ్ళు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సైలెంట్గా వచ్చే వార్ 2 కొడుతుందా, బేభత్సంగా హైప్ చేసే కూలీ కొడుతుందా? ఏమనుకుంటున్నారు మీరు? కామెంట్ చేయండి కింద. సో వీళ్ళిద్దరి క్లాష్లో మాత్రం నేను అనుకునేది ఏంటంటే 2 గెలుస్తాయి అంతే. నాకు 2 మూవీస్ ఆడాలి. కూలీ రేంజ్ కూలీదే, వార్ 2 ఎందుకంటే ఫర్దర్గా యూనివర్స్, నాకు ఎలాంటి యూనివర్స్ అంటే చాలా ఇంపార్టెంట్. సో నాకు చాలా క్యూరియస్గా ఉంటుంది ఎలాంటి యూనివర్స్. ఒక్కొక్క మూవీకి సంబంధించిన లింక్ ఇంకొక మూవీ కలుపుతున్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ బ్లెండింగ్ అనేది చాలా బాగుండాలి. సో యూనివర్స్ నుంచి అయాన్ ముఖర్జీ ఇంకొకళ్ళు ఎమోషన్స్ బాగా ప్యాకాడేస్తారు. సో ఆయన డైరెక్షన్లో వస్తుంది. దీనికి సంబంధించిన హై మూమెంట్స్ దీనికే ఉన్నాయి. ఎన్టీఆర్ గారు ఉన్నారు, మనకి బెస్ట్ యాక్టర్ ఇండియాలోనే. అండ్ ఇంకో పక్కన కూలీ తలైవా రజనీకాంత్, అండ్ ఇంకో పక్కన నాగార్జున గారు
ఆమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర, షోబీర్ గారు మలయాళం నుంచి. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ కూలీకి ఉన్నాయి. అనిరుద్ధ్ మై ఫేవరెట్. ఇలాంటి క్లాష్ నేను ఎప్పుడు కావాలని కోరుకోను. ఎందుకంటే ఏ మూవీకి ఆ మూవీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తన పొటెన్షియల్ చూపించుకోవాలి. ఇప్పుడు వార్ మూవీ అనేది 1000 crore కొట్టాలని అనుకుంటాను, కూలీ కూడా 1000 crore కొట్టాలనుకుంటాను. అట్ ఏ టైం రిలీజ్ అవుతే 1000 crores కొడతాయో లేవో కూడా చెప్పలేం. చాలా మైనస్ కూడా ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ 2 మూవీస్ నుంచి ఎలాగో వచ్చేసింది డేటు, ఏది ముందుకు వెళ్దు వెనక్కి వెళ్దు. సో మెయిన్గా నేను 2 మూవీస్ చూస్తా. నాకు నచ్చితే ఇంకొకసారి చూస్తా, ఈ మూవీ అయినా నచ్చకపోతే ఇక దాని గురించి వేసుకుంటా. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 2 మూవీస్ ఆడాలి అంతే. సో ఇది ఈ యొక్క వార్ 2 అలాగే కూలీ ఫేస్ ఆఫ్ అయితే క్లాష్ రెండిట్లో ఏది విన్ అవుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో, అంటే మూవీ రిలీజ్ అయిపోయి వాటి రిజల్ట్స్ వాటి కలెక్షన్స్ వచ్చేసాక అప్పుడు ఇంకా తీరిగ్గా కూర్చొని డిస్కస్ చేద్దాం. సో ఇది వీడియో అయితే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. అంటిల్ దెన్ బాయ్.